ఫ్రెండ్స్, మీలో ఎవరికన్నా జెయింట్ వీల్ ఎక్కితే కళ్ళు తిరుగుతాయా? లేదా బస్సులోనో కార్లోనో వెళ్తుంటే మోషన్ సిక్నెస్, నోసియా లాంటివి కలుగుతాయా? నాకు బస్సెస్ పడేవి కాదు చిన్నప్పుడు. కళ్ళు తిరుగుతూ అనిపించడం, స్లోగా 6th 7th క్లాస్కి వచ్చేసరికి ఏజ్ తో పాటు అది పోయింది. కానీ ఇప్పటికి కూడా గ్రౌండ్ క్లియరెన్స్ ఎక్కువగా ఉండే కార్స్ లో వెళ్తే ఆ ఫీలింగ్ ఇప్పటికీ వస్తుంది. ఈ ఎపిసోడ్ చూసే వాళ్ళకి కూడా అలా కళ్ళు తిరగడం అలాంటి ఫీలింగ్ వచ్చే ఛాన్స్ ఉంది. సో తగిన జాగ్రత్తలు తీసుకొని చూడాలని నా రిక్వెస్ట్. అండ్ ఫ్రెండ్స్, నేను చేసే కంటెంట్ మీకు నచ్చుతుంటే ప్లీజ్ కన్సిడర్ జాయినింగ్ ఆంధ్ర పాడ్కాస్టర్ ఛానల్ మెంబర్షిప్స్. సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉంటుంది, ఆ జాయిన్ బటన్. ఒకవేళ మీరు జాయిన్ అవ్వకపోయినా కూడా మీకు ఏం తేడా ఉండదు. అన్ని వీడియోస్ యాజ్ యూజువల్ గానే చూడొచ్చు. కానీ ఈ ఛానల్ ని నేను ఇండిపెండెంట్ గా క్వాలిటీ కంటెంట్ తో నడపాలి అంటే మీలాంటి వాళ్ళు జాయిన్ అయ్యి సపోర్ట్ చేస్తేనే నేను ఈ జర్నీని కంటిన్యూ చేయగలుగుతాను. సో జాయిన్ అవ్వాలి అనిపించిన వాళ్ళకి వెల్కమ్. జాయిన్ అవ్వకపోయినా మీరు కూడా మన ఆంధ్ర పాడ్కాస్టర్ కమ్యూనిటీలో ఈక్వల్ గా ఇంపార్టెంట్. హాయ్, దిస్ ఇస్ విజయ్ కేసరి అండ్ వెల్కమ్ టు ఆంధ్ర పాడ్కాస్టర్, వేర్ వి డిస్కస్ క్వశ్చన్స్, పర్స్పెక్టివ్స్ అండ్ పాసిబిలిటీస్ ఫోకస్డ్ ఆన్ డెవలప్మెంట్ ఆఫ్ ఆంధ్ర. ఆల్ రైట్, సీఎం సిబిఎన్ గారిని రీసెంట్ గా ఒక ప్రెస్ మీట్ లో ఈ క్వశ్చన్ అడిగారు. సార్, మీ గవర్నమెంట్ బాగా సక్సెస్ఫుల్ గా అన్ని పనులు చేస్తుందని మీరు చెప్తున్నారు, కానీ ప్రైమరీ డెఫిసిట్ ఏంటి పెరుగుతూనే ఉంది. డెఫిసిట్ అంటే మన స్టేట్ కి ఉండే ఆర్థిక లోటు. మీరు అది చేసాము ఇది చేసాము అంటున్నారు కదా, మరి మన రాష్ట్ర ఆర్థిక లోటు ఏంటి పెరుగుతూనే పోతుంది అని అడిగారు. ఇది జనరల్ గా సిబిఎన్ గారికి, ఒక సీఎం లెవెల్ పర్సన్ కి ఒక జూజూపీ క్వశ్చన్ ఇది. ఎందుకంటే ఆయన విజనరీ అని చెప్పుకుంటారు కాబట్టి, సంపద సృష్టికర్త అని చెప్పుకుంటారు కాబట్టి, ఆర్థిక విధ్వంసం జరిగితే అందులోంచి బయటేసే గొప్ప పర్సనాలిటీ కాబట్టి ఆ జర్నలిస్ట్ ని వాట్ ఆర్ యు టాకింగ్, ఇదిగోండి నేను చేసిన పనుల వల్ల మన స్టేట్ కి ఆర్థిక లోటు పెరగడం ఏంటి, తగ్గుతుంది, నేను తగ్గిస్తున్నాను, నేను చెప్పే మాటలు బోగస్ మాటలు కాదు, ఫేక్ ప్రాపగెండా కాదు, ఇదిగోండి యాక్చువల్ రియాలిటీ అని డేటాతో చూపించి మాట్లాడాలి. ఒక సీఎం దగ్గర సీఎం లెవెల్లో ఉండే గవర్నమెంట్ మిషనరీకి ఆ లెవెల్లో సమాధానం చెప్పే డేటా చిటికలో రెడీగా ఉంటుంది. సో నేను కూడా ఇదే ఎక్స్పెక్ట్ చేశా. అంతే కదండి, జర్నలిస్టులు ఏమి పిచ్చోళ్ళు కాదు కదా. అత్తాపత్తా లేని డేటా పట్టుకొని క్వశ్చన్స్ అడగడానికి, వాళ్ళు ఏమైనా విజనరీస్ అని చెప్పుకోవడానికి మాత్రమే తిరిగే వాళ్ళ రెస్పాన్సిబుల్ జర్నలిస్ట్. అండ్ దే ఆస్క్డ్ అ వ్యాలిడ్ క్వశ్చన్. మన స్టేట్ ఆర్థిక లోటు ఏంటి, ఇంకా పెరిగిపోతానే ఉంది అని అడిగిన క్వశ్చన్ కి సీఎం లెవెల్లో సిబిఎన్ గారికి 100 సమాధానాలు చెప్పే స్కోప్ ఉన్నా కూడా ఆయన ఏం చెప్పారో తెలుసా? జాగ్రత్తగా ఉన్నారా? చెప్పనా? రెడీనా? అసలు ఆర్థిక లోటు అనేది ఒక భ్రాంతి అంట, అదొక భ్రమ పదార్థం అంట. మనం ప్రామాణికంగా తీసుకునే డేటాని, ఎకనామిక్ ఇండికేటర్స్ ని తీసుకొని మాత్రమే మన స్టేట్ ఎకనామిక్ హెల్త్ ని డిసైడ్ చేయకూడదంట. చూడండి, ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ ఎన్ చంద్రబాబు నాయుడు హ్యాస్ డిస్క్రైబ్డ్ ద కాన్సెప్ట్ ఆఫ్ డెఫిసిట్ యాజ్ అ myth, arguing that conventional economic indicators should not be regarded as the sole measure of economy's health. నాకు ఇది వినగానే కళ్ళు గిర్రమని తిరిగాయి. జగన్ గారు 14 లక్షల కోట్లు అప్పులు చేశారని, స్టేట్ ఆర్థిక విధ్వంసం అయిపోయిందని ఇవే ఎకనామిక్ ఇండికేటర్స్ చూపించి, పైగా వాటి మీద ఫేక్ డేటాతో ఫేక్ ప్రాపగెండా క్రియేట్ చేసి ఎలక్షన్స్ గెలిచారు కదా. మరి ఎలక్షన్స్ కి ముందు అవే ఎకనామిక్ ఇండికేటర్స్ కరెక్ట్ అయినప్పుడు, సీఎం చైర్ లో కూర్చున్న తర్వాత అవే ఎకనామిక్ ఇండికేటర్స్ మిత్ అని, భ్రాంతి అని, భ్రమ పదార్థంగా ఎలా మారిపోయాయి? బ్రహ్మానందం గారు ఎక్కడో అంటారు కదా, అది వినగానే తేరుకోవడానికి కొద్దిగా టైం పట్టిందని నాకు కూడా ఇది చూశాక అదే ఫీలింగ్ కలిగింది. ఆర్థిక లోటు, ఫిస్కల్ డెఫిసిట్ అనేది మిత్ అంట. ఇంకేమన్నారు తెలుసా? మిస్టర్ నాయుడు రెస్పాండెడ్ దట్ దేర్ వాజ్ అ టైమ్ వెన్ ఎవ్రీవన్ స్పోక్ అబౌట్ ఫిస్కల్ డిసిప్లిన్ అండ్ ఫిస్కల్ డెఫిసిట్. టుడే నోబడీ టాక్స్ అబౌట్ ద ఫిస్కల్ డెఫిసిట్. ఒకప్పుడు ఆర్థిక క్రమశిక్షణ, ఫిస్కల్ డెఫిసిట్ అని మాట్లాడుకునే వాళ్ళు, కానీ ఇప్పుడు ఎవరూ మాట్లాడట్లేదంట. ఆల్ దీస్ ఆర్ మియర్లీ ఫిగర్స్ షోన్ ఫర్ అకౌంటింగ్ పర్పసెస్. దే ఆర్ ఆర్బిటరీ నంబర్స్. జస్ట్ నామకే వాస్తే నంబర్స్ అంట, ఓన్లీ అకౌంటింగ్ పర్పసెస్ కోసమే అంట, ఆర్బిటరీ నంబర్స్ అంట. నాకు తెలుసు మీకు కూడా ఇది విన్న తర్వాత అందులోంచి తేరుకోవడం అంత ఆషామాషి కాదు. సిబిఎన్ గారు చెప్పింది సింపుల్ గా ఏంటంటే, మీ ఇంటి మీద ఉదాహరణకు ఒక 2 కోట్ల అప్పు ఉంది అనుకోండి. మీరు హెల్త్ రీజన్ కో, ఎడ్యుకేషన్ రీజన్ కో, మ్యారేజ్ రీజన్ కో ఒక 10 లక్షలు ఒక బ్యాంక్ నుంచి అప్పు తీసుకున్నారు అనుకోండి. ఆ అప్పు, దానికి యాడ్ అయ్యే వడ్డీ, అదంతా కలిపి మీ ఇంటి బడ్జెట్ కి ఒక లోడ్ క్రియేట్ అవుతుంది కదా. మీ పిచ్చి, అదొక భ్రాంతి అంట, ఒక మిత్ అంట. ఏది ఇదే సోది ఆ అప్పు ఇచ్చిన వాళ్ళకి, ఆ బ్యాంక్ మేనేజర్ కి చెప్పండి చూద్దాం. సార్, బ్యాంక్ మేనేజర్ గారు, మీరు ఇచ్చింది అప్పు అనుకుంటున్నారేమో, అది అప్పు కాదు, అదొక భ్రమ పదార్థం, అదొక మిత్, జస్ట్ ఆర్బిటరీ నంబర్ అంతే. దాన్ని పట్టుకొచ్చి మీరు నాకు అప్పు ఇచ్చారని, దానికి మేము నెల నెల ఇన్స్టాల్మెంట్ కట్టాలని అలాగ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకండి. ఈ రోజుల్లో వీటి గురించి ఎవరు మాట్లాడుకోవట్లేదు అని చెప్తే ఆ బ్యాంక్ మేనేజర్ ఏం చేస్తారు? సైలెంట్ గా ఇంటికి పడుకుంటారా? లేదా పోలీసుల్ని, కోర్టు ఆర్డర్స్ ని తీసుకొచ్చి మీ ఇంటిని జప్తు చేస్తారా? మహాప్రభో సిబిఎన్ గారు, మీరు సీఎం. పైగా ఇంకేం చెప్తారు? నేను కూడా ఎకనామిక్ స్టూడెంట్ నే, కొన్ని సంవత్సరాలుగా ఫిస్కల్ డిసిప్లిన్ కి, ఆర్థిక క్రమశిక్షణ అనే సబ్జెక్ట్ కి అవసరానికి మించి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అంట. చూడండి, డిస్క్రైబింగ్ హిమ్సెల్ఫ్ యాజ్ అ స్టూడెంట్ ఆఫ్ ఎకనామిక్స్, హీ సెడ్,
discussions on fiscal discipline and deficits had acquired disproportionate importance over the years. That is why I say the deficit is a myth. ఆల్ దీస్ ఆర్ ఫిగర్స్ షోన్ ఫర్ అకౌంటింగ్ పర్పసెస్. సార్ సిబిఎన్ గారు ఒక పని చేయండి, మాలాంటి అజ్ఞానుల కోసం ఈ కన్వెన్షనల్ ఎకనామిక్ ఇండికేటర్స్ కి బదులుగా ఇంకేం చూడాలో చెప్పండి. వేటిని చూసి మన స్టేట్ ఫైనాన్షియల్ హెల్త్ తెలుసుకోవాలో చెప్పండి. ఫిజికల్ డెఫిసిట్ అనేది భ్రమ పదార్థం. ఎకనామిక్ ఇండికేటర్స్ లైక్ పబ్లిక్ డెట్, స్టేట్ ఓన్ రెవెన్యూస్ ఇవన్నీ కూడా భ్రాంతే. సరే ఓకే, పక్కన పెట్టేయండి. ఇంకేం చూడమంటారు? న్యూస్ పేపర్ లో వచ్చే బ్యానర్ ఐటమ్స్ చూసి డిసైడ్ చేసుకోమంటారా? పోనీ ఉన్నాయి కదా కుప్పలు కుప్పలుగా ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీస్, అవేం చెప్తున్నారో వాటి బ్యానర్ ఐటమ్స్ ఏంటో తీసుకొని డిసైడ్ చేద్దామా మన స్టేట్ ఫైనాన్షియల్ హెల్త్ ఎలా ఉందని? ఏమి చూసి మన స్టేట్ ఆర్థిక పరిస్థితి తెలుసుకోవాలో మీరు చెప్పండి సార్. మీరు ఏది చెప్తే అదే చేద్దాం. రేపటి నుండి మనకి కాగ్ రిపోర్ట్లు వద్దు, ఆ యూనియన్ బడ్జెట్ డాక్యుమెంట్స్ వద్దు, ఆర్బీఐ రిపోర్ట్స్ వద్దు, నీతి ఆయోగ్ డాక్యుమెంట్స్ అంతకన్నా వద్దు. మీరు చెప్పిన ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీస్, ఆ న్యూస్ పేపర్ బ్యానర్ ఐటమ్స్ పరిగణలోకి తీసుకుందామా? చెప్పండి సార్. ఇలా అయిపోయారేంటి సార్? ఎకనామిక్ ఇండికేటర్స్ అనేవి మిత్తా, ఫిజికల్ డెఫిసిట్ అనేది భ్రమ పదార్థమా, ఆర్థిక లోటు అనేది భ్రాంతే? వాహ్, ఇందుకనేమో పాపం లోకేష్ గారు కూడా ఇంకేం చేయాలో తెలియక మీ ట్రాక్ లోకే వచ్చేస్తున్నారు. బికాస్ లోకేష్ గారి మీద నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే, మై ఇంట్యూషన్ సేస్ లోకేష్ గారు ఇస్ నాట్ లైక్ సిబిఎన్ గారు, అండ్ ఐ కెన్ సీ అండ్ ఫీల్ దాట్ ఇన్ వెరీ బ్రీఫ్ మూమెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్, స్కూల్స్ కి సిబిఎన్ గారు లోకేష్ గారు కలిసి వెళ్లి ఆ చిన్న పిల్లల ముందే స్పీచ్లు ఇస్తా ఉంటారు కదా. ఒకసారి ఒక క్లాస్ రూమ్ లో సిబిఎన్ గారు ఎంత దారుణానికి ఒడిగట్టారో గుర్తుందా? ఆయన 3 times చీఫ్ మినిస్టర్ గా ఆల్రెడీ ఇదివరకు చేసినా కూడా పబ్లిక్ ఎడ్యుకేషన్ ని ఎంత డిజాస్టర్ సిచ్యువేషన్ తీసుకెళ్లారో, అలాంటి పర్సన్ ఆ చిన్న పిల్లల ముందు ఏం చెప్పారో గుర్తుందా? జగన్ గారు తీసుకొచ్చిన అమ్మఒడి అనే ప్రోగ్రామ్ లోకేష్ గారు ఐడియానే అని చెప్పేశారు. లోకేష్ గారు అట్ ద టైమ్ వాస్ సిట్టింగ్ రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ సిబిఎన్ గారు అమాంగ్ దో స్టూడెంట్స్. సిబిఎన్ గారు ఆ చిన్న పిల్లల ముందు పచ్చి అబద్ధాలు చెప్తా జగన్ గారు తీసుకొచ్చిన అమ్మఒడి, ఆ తల్లికి వందనం అనే ప్రోగ్రామ్ లోకేష్ గారు ఐడియా అని చెప్పి ఆయన బకెట్ లో వేశారు. అప్పట్లో బాగా వైరల్ అయింది కూడా ఆ వీడియో. అది చెప్పేటప్పుడు సిబిఎన్ గారు యాజ్ యూజువల్ గా ఆయన స్టైల్లోనే కళ్ళార్పకుండా చెప్పారు. కానీ లోకేష్ గారు మీరు అక్కడ గమనించారా? సిబిఎన్ గారు క్రెడిట్ స్టీలింగ్ మీద చూపించిన ఆతృత లోకేష్ గారిలో కనిపించలేదు. He just kept on listening without changing any expressions. That's all. Lokesh garu clearly did not give the vibe of stealing the credit. This was my reading of that situation. కానీ స్లోగా గమనించండి, ఓవర్ టైం సిబిఎన్ గారు మాట్లాడుతున్నా లోకేష్ గారు మాట్లాడుతున్నా సేమ్ టు సేమ్ ఒకేలా ఉంటుంది. ఏం తేడా ఉండట్లా. ఆయనలోకి ఈయన పరకాయ ప్రవేశం చేసేసినట్టే ఉంది. అండ్ లోకేష్ గారు, ప్లీజ్ నోట్ సార్, దిస్ ఈస్ నాట్ ఎట్ ఆల్ అ కాంప్లిమెంట్. కానీ పాపం, పుట్ యువర్ సెల్ఫ్ ఇన్ లోకేష్ గారు షూస్. ఎకనామిక్ ఇండికేటర్స్ అనేవి మిత్, అవొక భ్రమ పదార్థం అని చెప్పే ఫాదర్ ముందు ఇలాగ థింక్ చేసే బాస్ దగ్గర పని చేయాలి అనే సిచ్యువేషన్ లో ఇరుక్కుపోయినప్పుడు ఇంకా ఏ సన్ కైనా ఏ రిసోర్స్ కైనా ఏ ఆప్షన్ ఉంటుంది చెప్పండి? ఓర్ నాయనో, ఇఫ్ యు జూమ్ అవుట్, మనం చివరికి ఏ దశకు వచ్చేసామంటే హద్దులు దాటి అప్పు తీసుకోవడం తప్పు అని చూసే స్టేజ్ నుంచి అప్పు అనేది ఒక భ్రమ పదార్థం, అదొక మిత్ అనే దశకు వచ్చేసామన్నమాట సీఎం సిబిఎన్ గారు అడ్మినిస్ట్రేషన్ లో. అయినా సిబిఎన్ గారు, మీరు మాకు సీఎం ఏంటి? సీఎం అనేది ఒక భ్రమ పదార్థం, చీఫ్ మినిస్టర్ భ్రమ పదార్థమే, ఆంధ్రప్రదేశ్ అనే స్టేట్ ఒక భ్రమ పదార్థమే, ఈ ఆంధ్ర పాడ్కాస్టర్ ఛానల్ భ్రమ పదార్థమే, చూస్తున్న మీరంతా భ్రమ పదార్థమే, ఈ యూట్యూబ్ సోషల్ మీడియా ఇదంతా భ్రమ పదార్థమే. సో ఫ్రెండ్స్, మనం కూడా సిబిఎన్ గారు చెప్పింది ఇక్కడ నుంచి విందాం. ఇక్కడ నుండి మనం ట్యాక్సులు కడతా ఉంటాం కదా, పన్నులు, మనం కట్టే పన్నులు కూడా భ్రమ పదార్థమే అని చెప్పి మనం ట్యాక్సులు కట్టడం మానేద్దామా? సిబిఎన్ గారు కొన్ని సంవత్సరాలుగా ట్యాక్స్ అనేది అనవసరంగా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాం తప్ప ట్యాక్స్ అనేది ఒక భ్రాంతి, అదొక మిత్. అది మేము కట్టినా కట్టకపోయినా ఏం కాదు, జస్ట్ ఆర్బిటరీ నంబర్, అది జస్ట్ అకౌంటింగ్ పర్పసెస్ కోసమే, మేము కట్టాల్సిన అవసరం లేదు, మేము కట్టేశామని మీరు అనుకోండి, భ్రమే కదా అని అనేద్దామా? అంటే సరిపోతుందా? సరిపోదు కదా. మరి ట్యాక్సులు భ్రమ కానప్పుడు, ట్యాక్సులు కట్టి తీరాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు మరి మీరు చేసే ఫిజికల్ డెఫిసిట్ మిత్, భ్రమ పదార్థం ఎలా అవుతుంది సార్ సిబిఎన్ గారు? ఈ పిట్ట కథలన్నీ మీ లోకేష్ గారు కూర్చోబెట్టి చెప్పుకోండి, ఆయనకంటే చాయిస్ లేదు, తప్పదు. మాకు మాత్రం ఈ పిట్ట కథలు చెప్పకండి సార్. ఫ్రెండ్స్, మీకు కూడా సిబిఎన్ గారు చెప్పిన పిట్ట కథలు విని నాలాగే మీకు కూడా కళ్ళు గిర్రమని తిరుగుతుంటే కామెంట్స్ లో కాపాడండి రోయ్ అని టైప్ చేయండి. అండ్ యూట్యూబ్ లో ఆంధ్ర పాడ్కాస్ట్ ఛానల్ మెంబర్షిప్స్ జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి మై హార్ట్ ఫెల్ థ్యాంక్స్. విత్ దట్ ఐ విల్ సీ యు ఇన్ ద నెక్స్ట్ ఎపిసోడ్. బై బై.